పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. కన్యా రాశిని చూసినట్టయితే 8 ఆదాయము, 11 ఖర్చు కనపడుతుంది. ఆదాయ ఖర్చులకి పెద్ద తేడా ఏం కనపడకపోయినా వీరు ఏదైనా వస్తువులు కొనడానికి కానీ, దూర ప్రాంతాలు వెళ్ళడానికి కానీ, విద్యా సమాజానికి కానీ, లేదా మరి ఏదైనా వస్తువుని ఆభరణాన్ని కొనడానికి కానీ కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మంచి ఫలితాలకే ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక రాజ్యపూజ్యం అవమానాలు చూసినట్టయితే 3 కనపడుతుంది. మంచి వాళ్ళు 3 అంటారు, మంచి వాళ్ళు చెడు వాళ్ళు 3 అంటారు. కాదు అవమానము రాజ్యపూజ్యం అనేవి చెడు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి గురించి అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే గ్రహాల ఫలితాలు చూసినట్టయితే కన్యా రాశి 7వ స్థానంలో శని ఉండటం వల్ల దూర ప్రాంతంలో ఉండవలసి వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ కుటుంబంలోనే ఉన్నా అందరికీ కొద్దిగా దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఇంకో పరిస్థితి ఏంటంటే ఏదైనా పనులు చేస్తున్నట్టే నిదానంగా నడవడానికి అవకాశం కనపడుతుంది. అంటే ఒక పని చురుగ్గా జరగకుండా నిదానంగా ఎన్ని పోవాలంటే మనం పొద్దున్నే నిద్ర లేవాలి, పొద్దున్నే పనులు చేసుకోవాలి, దైవాలను చేసుకోవాలి. ఎన్ని చేసుకున్నట్టయితే ఈ శనేశ్వరుడు యొక్క నిదానత్వాన్ని కొద్దిగా స్పీడప్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ శనేశ్వరుడు ఇంకా చూసినట్టయితే మీకు 9వ స్థానాన్ని కూడా చూస్తాడు. అంటే ఖచ్చితంగా దూర ప్రాంతానికి తీసుకెళ్ళి కొద్దిగా నిరాశని కల్పించడానికి, ఒంటరితనాన్ని కల్పించడానికి, కొద్దిగా బాధని కలిగించడానికి కొంత అవకాశాన్ని చూపిస్తున్నాడు. అంతేకాకుండా లగ్నాన్ని చూస్తున్నాడు. లగ్నాన్ని కూడా చూస్తున్నాడు అంటే చేసే పనుల్లో నిదానత్వము, ఏదైనా పని అనుకోవాలంటే దానికి 1-2 సార్లు చేయాల్సి రావటము, ఇట్లాంటిది ఒంటరితనం ఏర్పరచటము, ఇది కొద్దిగా జ్ఞానం. అయితే దిగ్బలంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పని ఖచ్చితంగా సాధిస్తారు. దిగ్బలంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అనుకున్న పని బాగా సాధిస్తారు. అయితే ఇంకా 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాహనానికి, గృహానికి లేదా దూర ప్రాంతాలకి వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయించాడు. అవి కూడా సఫలీకృతం చేస్తాడు కానీ నిదానంగా ఉంటుంది. ఎందుకంటే గురువు తన స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు, పైగా గురువు దిగ్బలంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా స్పీడప్ కావాలి అంటే మీరు శనేశ్వరుడు తైలాభిషేకం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇక జూన్ 2 వరకు గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే గురువు జూన్ 2 వరకు మీకు ఉద్యోగ స్థానంలో సంచారం చేస్తాడు. మార్చి 10వ తారీఖు నుంచి జనరల్గా ఆయన వక్రము వీడి రుజుమార్గంలోకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఉద్యోగ స్థానంలో శ్రమ ఎక్కువైనా కానీ ఫలితం మటుకి మంచిది ఇస్తాడు. అది తర్వాత కాలానికి మంచిగా ఉపయోగపడుతుంది. ప్రెజరు, ఒత్తిడి లేదా పెద్దలు మీకు మీద ఒక భారం వేయటము, వాళ్ళు చేసినట్టుగా సృష్టించడం, ఇట్లాంటి ఎన్ని లక్షణాలు ఉన్నా కానీ తర్వాత అది మీ ప్రమోషన్కి కానీ మీ ఉద్యోగానికి కానీ కొద్దిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వ్యవసాయస్తులకైనా కానీ ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. తర్వాత దాని యొక్క ఫలితాలు పొందుతారు, మీరు శుభఫలాలు పొందుతారు. అంటే చేసే పనిలో అడ్డంకులు వస్తున్నా కానీ మీరు దాన్ని ఎట్లా ఒకటి ఎదుర్కొని ముందుకు వెళ్తారు. అయితే మీరు అది ఎదుర్కొనేటప్పుడు కొద్ది బాధలు ఇట్లాంటివి అనుకుంటారు, శ్రమ, ఒత్తిడి అనుకుంటారు. ఒత్తిడి అప్పటితో ఆపవాకండి, కొద్దిగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి. ఈ ఫలితాలే మీకు ప్రమోషన్గా గాను, లేకపోతే పంటలో మంచి పంటలు పండటం కానీ, లేదా ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు రావడం కానీ, విద్యార్థులకు మంచి విద్య రావడం కానీ, విద్యా ప్రమోషన్లు రావడం కానీ, వ్యాపారస్తులకి మంచి ఆదాయాలు రావడం కానీ జరుగుతాయి. కానీ ఇప్పుడు స్తబ్దతగా నడుస్తూ ఉంటుంది. కానీ ఈ స్తబ్దతను ఇంతేనా అని మీరు నిట్టూర్పుగా ఉండాల్సిన అవసరం లేదు. అది తర్వాత మీకు లాభం వస్తుంది. అయితే తర్వాత మీకు జూన్ 2 తర్వాత ఇప్పుడు మీరు చేసిన కష్టానికి ఫలితానికి జూన్ 2 తర్వాత మీకు దేవుడు మీ చేతిలో పెడతాడు ఆ యొక్క యోగాలన్నింటినీ కూడా. ఆ ప్రమోషన్లు కానీ, ధనాలు కానీ, విద్యను కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, చేసే ప్రతి పనుల్లో మంచి ఆదాయాన్ని పుష్కలంగా చూపిస్తాడు. ఇది మంచి భాగ్యయోగంలో గురువు సంచారం జరుగుతుంది. మంచి కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండి నడుస్తూ ఉంటాడు కాబట్టి వీరు ఇంతకుముందు చేసినటువంటి శ్రమ వృధా కాకుండా ఇప్పుడు మంచి ధనయోగాన్ని, మంచి యోగాన్ని, మంచి మీరు అనుకున్న పనిని విజయం పొందడానికి అది ఒక శ్రీరామ రక్షగా, శ్రీరామ జయంగా మీకు లభిస్తుంది.
మీకు మంచి ఆదాయం చూపిస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఎప్పుడు విడవద్దు. చాలా చక్కగా శ్రమగా చక్కగా ఇతరులు మీ మీద ఇంప్రెషన్ ఉండే విధంగా చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు బయట కనకపోయినా తర్వాత మీ వృత్తిని వాళ్ళే చూస్తారు. వాళ్ళే దానికి శ్రీరామ రక్ష అనమాట. ఆ విధంగా చేసి మిమ్మల్ని మంచి యోగాన్ని కల్పిస్తారు. మీకు అన్ని విధాలుగా తోడ్పడతారు. అయితే ఇది మీకు జనరల్గా అక్టోబర్ 31 వరకే ఉంటుంది. డిసెంబర్ కాదండి, అక్టోబర్ 31 వరకే ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత మీకు 12వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇలా 12వ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు దూర ప్రాంతాల ప్రయాణాలు చేయడానికి కానీ, పెద్ద విద్యలు చేయడానికి కానీ, పెద్ద చదువులు చదవటానికి కానీ, ఉన్నత స్థానాలు చదవడానికి, ఉన్నత విద్యలు చదవడానికి కానీ, ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి కానీ, ప్రయాణాలకు కానీ స్థానచలనం అనేది జరగడానికి అవకాశం ఉన్నది. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. దూర ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఖర్చులు కూడా ఆ విధంగానే కనపడుతున్నాయి. ఖర్చులు ఎక్కువ కనపడతాయి. నిరాశగా ఉంటుంది, ఒంటరితనంగా కనపడుతుంది. కానీ దూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళకి ఇది మటుకు శుభయోగమే. కానీ అక్కడ ఒంటరితనం ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. విద్య కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వ్యవసాయ పంటల కోసం కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. వ్యాపారస్తులకైతే కొద్దిగా తగ్గుతుంది. చదువుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రయాణాలు చేయడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మటుకి ఖర్చు బాగా పెట్టవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒంటరితనం ఉంటుంది. కొద్దిగా శుభత్వాన్ని కోల్పోయి కొద్దిగా చిన్న మాటలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా కానీ మీకు దూర ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మీకు మంచి జరుగుతుంది. మంచిగానే ఉంటారు. అప్పుడు లోన్లీగా ఉంటారు. ఒంటరితనంగానే ఉండటానికి అవకాశం కనపడుతుంది. అక్కడైతే మీకు ఖర్చులు బాగా కనపడుతున్నాయి. భార్య ద్వారా ఖర్చులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకైతే, భాగస్వాములకైతే కొద్దిగా భాగస్వాముల వల్ల కొద్దిగా నష్టపోవడం జరగటం అవకాశం ఉన్నది. భాగస్వాములకి నష్టపోవడం జరగడానికి అవకాశం ఉన్నది. కొద్దిగా తల్లికి దూరంగా ఉండటం కూడా కొద్దిగా అవకాశాలు కనపడుతున్నాయి. భార్యకి దూరంగా ఉండటం కొద్దిగా అవకాశాలు కనపడుతున్నాయి. భాగస్వాములకు దూరంగా ఉండడానికి కొద్దిగా అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటికి కూడా మీరు చేయవలసింది ఏంటంటే గురువారం పూట శివ ప్రార్థన లేదా ప్రతిరోజు శివాభిషేకం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మళ్ళా జనవరి 25 నుంచి మీకు మళ్ళా శుభత్వం మీ ఎమ్మటే ఉంటుంది. ఇప్పుడు పడ్డ కష్టానికి, మీరు చేసుకున్న పనులకి అంతా శుభయోగం తిరిగి వస్తుంది అన్నమాట. మంచి లాభం. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారో అది మీ భవిష్యత్తుకి మంచికి అనుకొని ఆ విధంగా మీకు మళ్ళీ ఉపయోగపడి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీకు మళ్ళా జనవరి 25 నుంచి మంచి లాభాలు కలుగుతాయి. మంచి ప్రమోషన్లు వస్తాయి. ఆటోమేటిక్ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకైతే వ్యాపార లాభం పొందుతుంది. భాగస్వాములకైతే భాగస్వామ్య లాభం కలుగుతుంది. విద్యార్థులకైతే విద్యా లాభం కలిగి ఉద్యోగానికి కూడా అవకాశాలు కలుగుతాయి. ఆ విద్య ద్వారా ధనయోగం అనేవి మంచిగా ఉండటానికి అవకాశం ఉన్నది. అయితే వీరు మొత్తం మీద మంచి పరిస్థితులు కావాలి అంటే పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను ప్రేమించటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండటం చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి శుభఫలితాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ రాహు 6వ స్థానంలో నడుస్తున్నాడు కాబట్టి మీకు ఫారిన్ యొక్క కనెక్షన్ కంపల్సరీగా ఉంటుంది. మీరు ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. విద్యార్థులు అయితే ఫారిన్లో చదువుకోవచ్చు. ఏదైనా సరే ఫారిన్కి సంబంధించినటువంటి ఆదాయాలు కానీ ఆకస్మికంగా జరగడానికి అవకాశం ఉన్నది. ఆకస్మికంగా ఫారిన్కి అట్లా వెళ్ళటం కూడా మీకు జరగడానికి అవకాశం ఉన్నది. అయితే డిసెంబర్ 5 తర్వాత కూడా మీకు 5వ స్థానంలోకి వెళ్ళటం వల్ల చదువు కోసం ఖచ్చితంగా వెళ్తారు. కాకపోతే కొద్దిగా ఆత్మ న్యూన్యతాభావం అనేది ఏర్పడుతుంది. ఒంటరితనం అనేది ఏర్పడుతుంది. కొద్దిగా చింత అనేది ఏర్పడటానికి అవకాశం ఉన్నది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి, లేదా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోండి. మీకు ధైర్యము, స్థైర్యము వస్తాయి. అన్నీ కూడా మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉన్నది.